వైఎస్ వివేకా పిఏ ఎంవి కృష్ణారెడ్డి తనపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిబిఐ అధికారి రామ్ సింగ్ తాజాగా ఈ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఇదే కేసులో తమపై నమోదు చేసిన కేసులను కూడా కొట్టివేయాలని సుప్రీంలో సునీత దంపతులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరపనుంది. మరోవైపు కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసును మూసివేయడానికి పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో క్లోజర్ రిపోర్టును ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. అవినాష్ రెడ్డితో కుమ్మక్కై కృష్ణారెడ్డి రామ్ సింగ్ తో పాటు సునీత దంపతులపై కేసు పెట్టారంటూ క్లోజర్ రిపోర్టులో ప్రస్తావించింది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలో పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు రామ్ సింగ్ తరపున హాజరైన సిబిఐ కౌన్సిల్ నటరాజ్. ఇందుకు సీజేఐ ధర్మాసనం సైతం అంగీకరించింది. అయితే సునీత దంపతులు పిటిషన్ ఉపసంహరణకు మొగ్గు చూపకపోవడంతో వీరి పిటిషన్లపై మాత్రం జూలై చివరి వారంలో విచారణకు సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. వైఎస్ వివేకా పిఏ ఎంవి కృష్ణారెడ్డి తనపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిబిఐ అధికారి రామ్ సింగ్ తాజాగా ఈ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఇదే కేసులో తమపై నమోదు చేసిన కేసులను కూడా కొట్టివేయాలని సుప్రీంలో సునీత దంపతులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, సుప్రీంకోర్టులో రామ్ సింగ్ సిబిఐ అధికారి రామ్ సింగ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈ రోజు ఉపసంహరించుకున్నారు. వివేక పిఏ ఎంవి కృష్ణారెడ్డి తనపై దాఖలు చేసినటువంటి కేసును క్వాష్ చేయాలంటూ రామ్ సింగ్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. నిజానికి ఈ తనపై కేసును క్వాష్ చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ మళ్ళీ ప్రభుత్వం మారటం, ఆ యొక్క పులివెందుల మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి రామ్ సింగ్, అదేవిధంగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్లపైన దాఖలు చేసినటువంటి కేసులో మరో కీలకమైనటువంటి మలుపు జరిగింది. అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వేరే క్లోజర్ రిపోర్ట్ ను అక్కడ దాఖలు చేయడం జరిగింది. ఆ క్లోజర్ రిపోర్ట్ లో వీళ్ళంతా కూడా అసలు వీళ్ళకు సంబంధం లేదు, ఈ కేసును కావాలనే వాళ్ళపైన పెట్టారు. ఈ యొక్క అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అంటూ ఒక క్లోజర్ రిపోర్ట్ ను మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి క్లోజర్ రిపోర్ట్ ను మ్యాజిస్ట్రేట్ కోర్టు అంగీకరించడం లేదు. ఎందుకంటే ఇక్కడ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ రామ్ సింగ్, అదేవిధంగా సునీత దంపతులు దాఖలు చేసినటువంటి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి తను క్లోజర్ రిపోర్ట్ ను యాక్సెప్ట్ చేయలేను అంటూ మ్యాజిస్ట్రేట్ కోర్టు చెప్పిన నేపథ్యంలో రామ్ సింగ్ తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. అయితే సునీత దంపతులు మాత్రం తమ పిటిషన్ ఉపసంహరించుకోవడానికి మొగ్గు చూపకపోవడంతో ఆ పిటిషన్లపై మాత్రం జూలై చివరి వారానికి విచారణ వాయిదా వేశారు. కానీ ఆ పిటిషన్ ఏదైతే క్లోజర్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. అవినాష్ రెడ్డి మార్గదర్శకంలోనే సిబిఐ అధికారి రామ్ సింగ్ సునీత కేసు నమోదు చేశారు. వైఎస్ వివేక హత్య కేసును ఉద్దేశపూర్వకంగానే తారుమారు చేసేందుకు కుట్ర జరిగింది. సుప్రీంలో దాఖలు చేసినటువంటి ఈ యొక్క అదనపు అఫిడవిట్ లో కూడా ఏపీ ప్రభుత్వం ఆశ్చర్యకరమైన విషయాలను పొందుపరిచింది. అక్కడ ఏదైతే క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారో మ్యాజిస్ట్రేట్ కోర్టులో, ఆ క్లోజర్ రిపోర్ట్ ను కూడా ఇక్కడ సుప్రీం కోర్టుకు కూడా ఏపీ ప్రభుత్వం అందజేస్తుంది. అందులో చాలా క్లియర్ గా సునీత రెడ్డి రాజశేఖర్లను కుట్ర కోణంలో భాగంగా ఈ కేసులో ఇరికించారు. రామ్ సింగ్ పై కేసు పెట్టినప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు ప్రొఫెషనల్ గా ఈ కేసును విచారించలేదు. అంతేకాకుండా అవినాష్ రెడ్డి తనను బెదిరించినట్లుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి రాజు కూడా అంగీకరించినట్లుగా క్లోజర్ రిపోర్ట్ లో ఏపీ ప్రభుత్వం తాజాగా పేర్కొంది. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కె రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్ఐ జి రామకృష్ణారెడ్డిలు వీళ్ళిద్దరూ అవినాష్ రెడ్డికి సహకరించారు. వారిద్దరూ ఈ కేసు మొత్తాన్ని కూడా నడిపించారంటూ ఆ క్లోజర్ రిపోర్ట్ లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ క్లోజర్ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలను అడ్డబెట్టుకుని అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ సునీత దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కూడా ఇంకా విచారణలోనే ఉంది. అది కూడా జూలై 2వ వారానికి వాయిదా వేశారు.
మొత్తానికైతే రామ్ సింగ్ తన పిటిషన్ ఉపసంహరించుకున్న సునీత దంపతులు మాత్రం వారి పిటిషన్ ఉపసంహరించుకోలేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.